అదేవిధంగా దర్యాప్తు సంస్థల్ని కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తూ ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగ అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో ఏవన్గా ఉన్న మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నాం. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నింటినీ కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాన్ని మొత్తాన్ని కేసునే తీసేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే ఇది తప్పని కోర్టులో నిరూపించుకోవాల్సింది పోయి కేసుని మీరు ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈ కేసు మీద ఆ రోజు ఈ ఏపీ ఎస్ఎస్డిసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మీరు ఆ ఎండీగా ఆ రోజు పనిచేసిన బంగారరాజు అనే అధికారిని బెదిరించి మీరు ఇవాళ దానికి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు దీన్ని మేము వెనక్కి తోడకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి మీరు నిజంగా చైర్మన్ కదా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎండీకి ఎందుకు ఇచ్చారు? అంటే ఒక అధికారిని అయితే బెదిరించి చెప్పు చేతలో పెట్టుకోగలుగుతామని, ఆ రకంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి రేపు పొద్దున ఇదే విధానం మీరే చాలా గొప్ప దార్శనికుడని మీరే కితాబిచ్చుకుంటారు కదా, ఇదే విధానం ఈ దేశం మొత్తం మీద మిగతా ప్రజాప్రతినిధులు, మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము. యాక్చువల్గా ఈ కేసు ఆ రోజుల్లో చాలా సంచలనం. ఆ రోజు చాలా డిస్కషన్ జరిగింది దీని మీద, అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా నేను పాల్గొన్నాను. మీకు ఈ స్కాములన్నిటికీ కూడా చాలా చిత్రమైన పద్ధతులన్నీ కూడా అవలంబిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ అనుకోకుండా ఈ స్కామ్లో షెల్ కంపెనీల దగ్గర నుంచి అన్నీ దొరికిపోయినాయి. నిజానికి ఇవాళ ఫిర్యాదుదారుల్ని, సాక్షుల్ని బెదిరించి వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఆ రోజు మేము ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటూ మళ్ళీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కొత్త సాక్ష్యాలు, కొత్త
వాంగ్మూలాలు నమోదు చేసి ఆ కేసుని నీరుగార్చి కార్యక్రమం మీరు చేస్తున్నారు కదా. మీరు సిఐడి చేసేది ఒకవేళ కరెక్టే అయితే మరి ఆ రోజు జీఎస్టీ ఈడీ కదా అసలు ఒరిజినల్గా కేసు పెట్టింది, అరెస్టులు చేసింది జీఎస్టీ ఈడీ కదా. దీనిలో సూత్రధారులందరినీ పట్టుకున్నది, ఆస్తులు జప్తు చేసింది ఈడీ కదా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ముందు కూడా వెళ్ళి అధికారులు ఇది జరగలేదని చెప్తారా? ఇవాళ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఐపీఎస్ అధికారులు, మీరు వాళ్ళకు కూడా అదే ఇవ్వదలుచుకున్నారా? ఒరిజినల్గా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఇవే చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద నేర్పరితనంతో చేసిన స్కామ్ ఇది. ఇదే కాదు చాలా కేసులు, ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు అని, అదేవిధంగా ఆ ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు ఇంచుమించుగా 300 కోట్ల పైనే లేపేశారు. ఆ రోజుల్లో 2014-19 మధ్య ఈ లిక్కర్ స్కామ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు కింద దాదాపు 5,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇవన్నీ చూసి చివరికి ఎన్ని చేసినా దొరకని ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడు దొరికారు? ఈ స్కిల్ స్కామ్లో దొరికారు. అలా స్కిల్ స్కామ్ పూర్వాపరాల్లోకి వెళ్తే ఇది ఒక పాతాళ భైరవ సినిమాలో కనిపిస్తుంది. ఇది ఆలీబాబా అడగని దొంగలు కథలా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. యాక్చువల్గా ఏం చేశారంటే, సింపుల్గా చెప్తా, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అధికారం చేపట్టిన 2 నెలలకి ఒక ప్రతిపాదన ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఈ భారత్లో సిమెన్స్ అనే కంపెనీకి ఎండీగా ఉన్న సుమన్ బోసు, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ అనే ఆయన, వీళ్ళిద్దరిని మేము పట్టుకొస్తానని చెప్పి వీళ్ళకి ఇల్లెందుల రమేష్ అనే ఒక తెలంగాణ వ్యక్తి అపాయింట్మెంట్ ఇప్పించాడు చంద్రబాబు గారి దగ్గర. ఇప్పించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి 3,356 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ఇది, 90% గ్రాంటీని ఎయిడ్గా సిమెన్స్ ఇస్తుంది, 10% ప్రభుత్వం ఇవ్వాలి అని ప్రతిపాదన తీసుకొచ్చారు. న్యాచురల్గా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇలాంటి ప్రతిపాదన మాకు ఒకటి వచ్చింది, ఇంకా ఎవరైనా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మాకు మీరు ముందుకు రండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలి. అలాగేం పిలవలే. లేదా ఎవరైనా ఒక కంపెనీ ఒక ప్రతిపాదన ఇస్తే, ఉదాహరణకి ఒక బ్రిడ్జి కట్టడానికి 1,000 కోట్లు అవుతుంది అనుకోండి, ఇచ్చినప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర నిపుణులతో ఇది 1,000 కోట్లు అవుతుందా లేదో అని పరీక్ష చేస్తారు.